వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జీఎన్ఎం హెల్త్ టిప్స్ అండి. ముందు పాటు చూస్తే మీకు పాట అర్థమైపోతుందండి. మనం టీబీ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. టీబీ అనేది భయంకరమైన వ్యాధి అని చెప్పాను కదా. ఒక టీబీ అనేది ఒక ఊపిరితిత్తులకి మాత్రమే రాదండి. బాడీలో హెయిర్ దగ్గర నుంచి కాళ్ళు వరకు ఏ అవయవాలైనా కూడా టీబీ అనేది క్షయవ్యాధి అనేది రావచ్చు. అండ్ ఆ ఊపిరితిత్తులో ఒక్కటే వస్తుంది, లంగ్స్ మొత్తమే వస్తుంది టీబీ అంటే అని అనుకోవద్దు. లంగ్స్లో వచ్చింది, కిడ్నీలో వచ్చింది, బ్రెయిన్లో వచ్చింది, పలు విధములైన ప్లేస్లలో అన్నిట్లో కూడా వచ్చిద్దండి. టీబీ అనేది ఏ పార్ట్కైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు, మనం చెప్పలేము. అది ఎలాంటి టీబీ వస్తుందనే దాన్ని బట్టి దానికి కోర్స్ ఇస్తారండి. 3 months, 6 months, 9 months అని ఇలా కోర్స్ ఉండిద్దని. అంటే ఎంత పీరియడ్లో ఎంత అనేది వాళ్ళ కోర్స్ ఉండిద్ది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సిందండి. ఇంతే కోర్స్ అని నేను చెప్పలేను. ఆ పీరియడ్ని బట్టి ఆ వ్యాధి స్టార్టింగ్లో ఉందా, మిడిల్లో ఉందా, సివియర్ కండిషన్లో ఉందన్న దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. కానీ నేను చెప్పలేను, ఎవరు కూడా చెప్పలేమండి. హాస్పిటల్కి వెళ్ళి మీ స్పామ్ టెస్ట్ చేయించుకొని హాస్పిటల్కి వెళ్ళి గళ్ళ పరీక్ష చేయించుకుంటే మాత్రమే మీకు తెలిసిద్దండి. దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకొని మీరు వాడుకోండి. ఇంకో విషయం ఏంటంటే టీవీ అనేది వంశపారపర్యంగా వచ్చింది. మా నాన్నకి టీవీ ఉంది, మా అమ్మకి టీవీ ఉంది, మా తాతకి టీవీ ఉంది అలా కాదండి. మీ పెద్దవాళ్ళకి ఎవరికి టీవీ ఉన్నా మీకు వచ్చే ఛాన్స్ లేదు. అది హెరిడిటీ కాదు, ఓన్లీ అది ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా, వైరస్ వల్ల మాత్రమే వస్తుంది. అది గాలి ద్వారా వ్యాపించే వ్యాధి. ఎక్కువగా హెవీగా గాలి ద్వారానే వస్తుంది. గాలి ద్వారా వ్యాపించే వ్యాధి అది అంటు వ్యాధి, ఇన్ఫెక్టెడ్ వ్యాధి. కాబట్టి అది ఎవరి వల్ల, పెద్దవాళ్ళ వల్ల మాత్రం రాదు. మీరు అది ఒక్కటి తెలుసుకోండి. ఇంకో విషయం, అది చాలా డేంజరు. నిమ్మ అనేది ముఖ్యంగా లంగ్స్కి 90% లంగ్స్కి వచ్చిద్దండి. మిగతా 10% లేదా 20% మాత్రం వేరే భాగాలకు వస్తుంది. అది వాళ్ళ బాడీ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అనేది నేను చెప్పలేను ఎలా ఉంటుంది అనేది. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఊపిరితిత్తులు పొరలకి వస్తే మాత్రం అది ఎవ్వరికీ సోకదండి వ్యాధి. టీబీ వ్యాధి అనేది అది ఊపిరితిత్తులకి వస్తే మాత్రం వేరే వాళ్ళకి, మీ ద్వారా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు గమనించుకోండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటే అది ఊపిరితిత్తులకు వచ్చింది, వరలకు వచ్చిందా, డైరెక్ట్గా ఊపిరితిత్తులకి వచ్చిందనేది మీకు తెలుస్తుందండి. ఓకేనా. దీన్ని ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలనేది నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మీ స్వాతి హెల్త్ టిప్స్. నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.